మొట్టమొదటిగా ఈరోజు మీ మధ్యలో నిలవబడడానికి పరిచయం చేయడానికి ఈ అవకాశం కల్పించినటువంటి సహోదరుడు ఏలియారాజు గారికి ప్రభు పేరిట కృతజ్ఞతలు మొదలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ సమయం చాలా విలువైంది కాబట్టి నేరుగా లేఖనం తెలుపుతున్నాం. ఆది కాండము 2వ అధ్యాయం 4వ వచనం నుంచి 8వ వచనం ఉన్నటువంటి లేఖన భాగాన్ని నేను చదివి వినిపిస్తాను. నాతో పాటు మీరు కూడా అనుగ్రహించే ప్రయత్నం చేస్తారు. దేవుడైన యెహోవా పలకరించలేదు, అనుసరిస్తున్నాను. దేవుడైన యెహోవా భూమిని ఆకాశము చేసిన దినములు, భూమి ఆకాశము సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమం ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలైనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపింది. దేవుడైన యెహోవా నేల వంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఈ చదవనటువంటి లేఖన భాగం దేవుడు మానవుణ్ణి ఎలా చేశాడు, ఏ ఉద్దేశంతో చేశాడు అనే సందర్భాన్ని చెబుతుంది. 5వ వచనంలో అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలైనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. నేలని సేద్యపరచడానికి, సాగు చేయడానికి నరుడు లేడు. అంటే దేవుడు మొదట మానవుణ్ణి ఎలా చేశాడు అంటే ఈ మొత్తం సృష్టిని దేవుని ప్రతినిధిగా పరిపాలించే వ్యక్తిగా చేశాడు. మనం మొదటి అధ్యాయం చూసినప్పుడు 26 నుంచి దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. అంటే జలచరాలు గాని, పక్షులు గాని, భూమృగాలు గాని ప్రతి దాన్ని పరిపాలించడానికి, అంటే దేవుని ప్రతినిధిగా ఉండడానికి దేవుడు మానవుల్ని చేశాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే నేలను సేద్యపరచడానికి నరుడు లేడు. అంటే చెట్లను కూడా తన ఆధీనంలో ఉంచుకోవడానికి, ఒక్క మాటలో చెప్పాలి అంటే సమస్త సృష్టికి దేవుని ప్రతినిధి. కీర్తన గ్రంథం 8వ కీర్తనలో చాలా స్పష్టంగా రాయబడి ఉంటది. అంటే దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి అధికారం, ఆధిపత్యం. 3వ వచనం, నీ చేతి పనైన ఆకాశములను, నీ చేతి పనైన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషులను జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రులను దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. దేవుని కంటే వారిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వారికి కిరీటం ధరింపజేసి ఉన్నావు. ఏం మాట్లాడుతున్నావు అంటే దేవుని కంటే వారిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వారికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించే వాటన్నిటినీ వారి పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. ఇక్కడ మానవుడికి దేవుడు ఇచ్చినటువంటి అధికారం, దేవుని కంటే వారిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు. నీ చేతి పనులు అన్నిటి మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు అని చెప్పారు. ఇక్కడ నేలను సేద్యపరచడానికి నరుడు లేడు. అంటే దేవుడు ఎందుకు మానవుని చేశాడో దానిని కలిగి ఉండి తన ఆహారాన్ని తాను
సంపాదించుకోవాలి, సేద్యపరచాలి. అంటే అది పాపం జరిగిన తర్వాత వచ్చిన ప్రయాస కాదు, పాపం జరగక ముందు ఉన్నటువంటి విధానం. 6వ వచనం, అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిగా తడిపారు. అప్పటికి వర్షం పడలే. వర్షం ప్రారంభమైంది నోవహు జలప్రలయంలో. అంతవరకు వర్షం అనేది లేదు భూమి మీద. వర్షం అంటే ఏంటో తెలియదు. కలుగుతారు ఆ రోజు నోవహు ప్రకటిస్తుంటే వారు నమ్మలేకపోయారు. అంతవరకు ఏంటంటే భూమి నుండి ఆవిరి లేచి నేల అంతటి తడిపేటువంటి పరిస్థితి. ఇప్పుడు 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడు నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఇది మానవుని ఉత్పత్తి క్రమం. మానవుని దేవుడు ఎలా చేశాడు అంటే నేల మట్టితో నరుని నిర్మించి. ఈ మాట ఏం చెప్తుందంటే మనం ఎంత బలహీనమో, మనం ఎంత ఎన్నిక లేని వారమో. ఎందుకంటే ఒక దేవుడు కనుక మనిషిని ఏ బంగారంతోనో లేకపోతే వజ్రంతోనో ప్లాటినంతోనో విలువైనటువంటి లోహాలతో చేశాడు అని ఉంటే కనుక కొంచెం మనం కూడా కాలు నెరవేర్చడానికి అవకాశం ఉంది. ఇవి ఇలా చేయబడ్డాము. అయితే మన ఉత్పత్తి క్రమం ఏంటంటే నేల మంటితో. అందుకనే మంటిలో ఉండేటువంటి పదార్థాలే మనకు ఆహారం. ఎందుకని ఇందులో ఉన్నది ఏ సారమో నేలలో చూస్తున్నటువంటి ధాన్యంలో కూడా అదే సారం. కాబట్టి అది తినాలి. అది కాకుండా ఇంకా వాడు 100 అంతస్తుల బిల్డింగ్ లో పైన పని చేస్తున్నా సరే మళ్ళా కిందికి రావాలి. ఏ వంకాయలో బెండకాయలో టొమాటోలో ఇవే తినాలి. పువ్వులు వేసి పడినటువంటి వాటే తినాలి. ఎందుకంటే మన ఉత్పత్తి క్రమం అదే. నేల మంటి నుండి నిర్మించబడ్డాం. కానీ మనం చాలా పెద్దోళ్ళని అని అనుకుంటాం. కానీ ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో మనం నిర్మించబడినటువంటి రీతి, మనం మంటి వారమే, మంటి నుంచి తీయబడ్డాము. తర్వాత వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. భూసంబంధంగా మనమే చాలా బలహీనులు, విలువ లేని. ఎప్పుడు మనకు విలువ ఆపాదించబడిందంటే ఆ మంటి నిర్మాణంలోనికి దేవుడు తన ఊపిరిని ఊదినప్పుడు, జీవాత్మను ఊదినప్పుడు, జీవవాయువు ఊదినప్పుడు అప్పుడు మనం జీవాత్మ అయ్యాము అని చెప్పకూడదు. అంటే ఈ భౌతికమైనటువంటి దేహానికి దేవుని ఆత్మ తోడు కాకపోతే మానవుడికి అర్థం లేదు, విలువ లేదు. ఈ మంటి బొమ్మకి దేవుడు జీవాత్మ తోడు కాకపోతే మనిషికి అర్థం లేదు. కానీ మిగిలినటువంటి సముద్ర మత్స్యాలు కానీ, ఆకాశ పక్షులు కానీ, భూజంతువులు కానీ వీటన్నిటి చేశారు దేవుడు. కలుగురు కాక అంటే అవి ఉనికిలోకి వచ్చాయి. కానీ మానవుడి విషయానికి దేవుడు కలుగును గాక అని అనలే. ఒకవేళ నరుడు కలుగును గాక అంటే నరుడు కలుగుతాడా? నరుడు కలుగును గాక, మానవులు కలుగును గాక, 750 కోట్ల మంది మనుషులు కలుగును గాక అంటే కలుగుతారా? పుడతారా? ఏంటి పుడతారు? పెద్ద పెద్ద డైనోసార్లు 15 అంతస్తులు ఎత్తులేని డైనోసార్లు పుట్టలేదా కలుగును గాక అంటే? కంటికి కనిపించని సూక్ష్మజీవులు పుట్టాయి, అతి పెద్దమైనటువంటి డైనోసార్లు పుట్టాయి. ఆయన మాట సమస్తాన్ని కలుగు చేస్తుంది. ఈ జంతు ప్రపంచం కాదు, కనిపిస్తున్నటువంటి విశ్వాంతరాలం అంతా కూడా కలుగురు కాకంటే కలిగింది. అంతే కదా? మరి మనం కలగమా? కలుగుతాం. మనకంటే ఆయుష్లోను, ఆహారంలోను, బలంలోను చాలా పెద్దమైనటువంటి జీవులు కలుగురు కాకంటేనే కలిగే. తిమింగలం ఎంత పరిమాణంలో ఉంటుంది? కలుగురు కాకంటే కలిగింది అంతే. మరి మనం కలిగినా కలుగుతాం. కానీ మనకున్న ప్రత్యేకత ఏంటంటే మన దగ్గరకు వచ్చేటప్పటికి కలుగురు కాక అని మొత్తం ప్రపంచవ్యాప్తంగా పుట్టగొడుగులాగా టప్పి మనం రాలేము. ఒక్కటి చేశాడు. ఆ ఒక్కరిని కూడా తన స్వహస్తాలతో నిర్మించింది.
ఈ మధ్య చిన్నపిల్లలకి క్లే అమ్ముతున్నారు, రంగురంగుల బంక్ బట్టి అమ్ముతున్నారు. అప్పట్లో మనం తెచ్చుకొని చేస్తున్నారు, ఇప్పుడు అమ్ముతున్నారు అది స్టేషనరీలో. ఇక వాళ్ళు దాన్ని రకరకాల షేప్ లో మౌల్డ్ చేస్తూ ఉంటారు. మీరు తీసుకుని ఈసారి ఏం చేస్తారంటే ఒక మనిషిని తయారు చేసే ప్రయత్నం చేయండి. ఈజిప్షియన్ మమ్మీ వస్తుంది కదా, మనం చేస్తే దేవుడు ఇమాజిన్ చేయండి, జస్ట్ ఆదాముని ఇప్పుడు ఉన్నటువంటి ఈ రూపాన్ని ఆయన స్వాస్థ్యంతో నిర్మిస్తున్నాడు. ఆయన ఎందుకు అంత స్పెషల్ కేర్ తీసుకుంటాడు? ఎందుకంటే ప్రత్యేకంగా తీసుకున్నాడు. పోనీ అందరినీ చేయొచ్చు కదా, ఒక్కడిని ఎందుకు చేయాలి? ఆ ఒక్కడే అంతకు ముందు జరిగినటువంటి సృష్టి అంతటినీ పరిపాలించారు, ప్రాతినిధ్యం వహించారు. జంతువులు చేసేటప్పుడు, పక్షులను చేసేటప్పుడు, జలచరాలు చేసేటప్పుడు మనం మన పోలిక చొప్పున మన స్వరూపంలో జంతువులు చేద్దామని అనలే. ఇప్పుడంటే సిగ్గు తప్పి మనిషి కంటే తెలివైన జంతువులు ఉన్నాయంటున్నాం, కానీ మనిషి కంటే తెలివైన జంతువులు కానీ మనిషి తర్వాత తెలివైన జంతువులు కానీ ఉండవు. అది జంతు ప్రపంచం, మనం జంతు ప్రపంచాన్ని పరిపాలించాము. సో సైన్స్ టెక్స్ట్ బుక్ లో రాశారు, మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అని. ఏంటంటే సాంఘిక జంతువు అంట మనిషి. ఆ రాసినోడు జంతువు అంటాడు. మనిషి సాంఘిక జంతువు కాదు, దేవుని పోలిక, దేవుని స్వరూపం. ఎక్కడ దేవుని పోలిక అంటే దేవుని ఒప్పుకోవాల్సి వస్తుందో అని. సోషల్ యానిమల్ అంటే అచ్చం జంతువులాగా బ్రతుకుచ్చు కాబట్టి. మానవుడు దేవుని పోలిక అన్నాం అనుకో, అప్పుడేమంతా దేవుని ఒప్పుకోవాల్సి వస్తుంది. మనకంటే ఆయన పెద్దోడు కాబట్టి ఆయన ఒప్పుకొని ఆయన ప్రకారం బ్రతికితే మన బ్రతికి ఏముంటుంది? అంత చప్పగా అయిపోతుంది. కాబట్టి ఆయన ఎలిమినేట్ చేసేస్తే మనం జంతువులాగా బ్రతకచ్చు, సోషల్ యానిమల్. దేవుడు మానవుని చేసేటప్పుడు జంతు ప్రపంచానికి అంతకు ముందున్న సృష్టికి చాలా భిన్నంగా చేశాడు ఆయన, ప్రత్యేకంగా చేశాడు ఆయన. తానే స్వయంగా ఇన్వాల్వ్ అయ్యాడు అందులో. జంతువులు ఉన్నాయి, వాటిని కలుగును కాకంటే కలిగే, భూమి పుట్టించును కాక, జలమును పుట్టించును కాక, అలా వచ్చేసాయి. అంటే భూ సంబంధమైన మూలకాలే. జలమును సమృద్ధిగా పుట్టించు కాకంటే జలమును పుట్టించే, అంటే భూ సంబంధమైన మూలకాలే అందులో ఉన్నాం. భూమి పుట్టించిన కాకంటే భూ సంబంధమైన మూలకాలే ఉన్నాయి, ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ మనిషి దగ్గరకు వచ్చేటప్పటికి అర్త్లీ మెటీరియల్ విత్ డివైన్ స్పిరిట్, ఆయన ఆత్మ, భూమి ప్లస్ ఆయన ఆత్మ రెండు కలిపితే మానవుడు. ఇప్పుడు మనం కూడా జంతువులాగే ఎంతసేపు భూ సంబంధమైన ఆలోచన పెట్టుకుని ఉంటే మనకు తృప్తి ఉండదు, మనకి ఏమంటారు జీవితంలో ఫుల్ఫిల్మెంట్ ఉండదు. ఏదో కోల్పోతున్నాం, ఏదో మిస్ అవుతున్నాం, మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే మనం రెండింటి కలయిక, భూ సంబంధమైన మెటీరియల్ ఉంది, పర సంబంధమైన మెటీరియల్ ఉంది, రెండింటి కలయిక. అందుకనే మానవుడు మాత్రమే దేవుణ్ణి స్మరిస్తాడు, దేవుణ్ణి ఆనందిస్తాడు, దేవుడికి భయపడతాడు. దేవుడు అనే భావన ఇంకెవరికి ఉండదు ఈ సృష్టిలో, మానవుడు తప్ప. ఒకవేళ మనకు దేవుడు అనే భావన లేకపోతే మనం మనుషుల కిందకి రాము. పశుప్రాయులు, జంతువులు అంటే స్వభావం మనది. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయం అనుకున్నాడు. దీని గురించి కీర్తనకారుడు ఏమంటాడంటే 100వ కీర్తనలో అద్భుతంగా మాట్లాడతాడు ఆయన మన నిర్మాణం గురించి. 100వ కీర్తన 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన వైపు గొర్రెలము. అక్కడ ఆయనే మనల్ని పుట్టించడం దగ్గర ఒకటే నంబర్ పెట్టి కింద ఇచ్చాడు అంటే మనల్ని మనమే సృజించుకొనలేదు, మనలను మనమే సృజించుకొనలేదు. చాలా మంది అక్కడ ఇండియా మరి ఇక్కడ రాయదు కదా, బైక్ వెనకాల రాసుకుంటారు. బైక్ కొనుక్కుంటారు, వెబ్సైట్ తో లేదా పర్సులు ఏదో రాసుకుంటారు, కొనుక్కుంటారు. దాని వెనకాల స్టిక్కరింగ్ వేస్తారు. ఏమని? మై లైఫ్ మై రూల్స్. అంతే, మై లైఫ్ మై రూల్స్ అంటే నా జీవితం నా ఇష్టం, మీరెవరు అడగడానికి.
అది తొక్కించే లారీ డ్రైవర్ చెప్ప, వాడికి తెలియదు పాపం, వాడికి ఇంగ్లీష్ రాదేమో తొక్కించేస్తాడు. మై లైఫ్ అనాలంటే దీన్ని నేను చేసుకుని ఉండాలి. నన్ను నేను చేసుకుని ఉంటే అప్పుడు మై లైఫ్ అవుతుంది. నన్ను నేను చేసుకోలేదే, మరి నా లైఫ్ ఎందుకు అవుతుంది? ఇది నా లైఫ్ అయితే నేను చనిపోవాలనుకున్నప్పుడు చనిపోతాను, బ్రతకాలనుకున్నప్పుడు బ్రతుకుతాను. మనం ఎప్పుడు చనిపోతాం లేదు సార్, తెలీదు. ఎంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వాళ్ళం రాయబడింది. విసరు వెళ్ళి మరలు రాని గాలి వంటి వారు అని రాయబడింది. నేల మీద ఒలికించబడిన తర్వాత తిరిగి ఎత్తలేని నీటి లాంటి వారు అని రాయబడింది. మరి మైలైపోయినదానికి అర్థం ఏంటి? ఇది మై లైఫ్ కాదు, ఆయన ఇచ్చినటువంటి లైఫ్. కీర్తనకారుడు ఏమన్నాడు అంటే మనలను మనమే సృజించుకొనలేదు. ఎంత అర్థం ఉంది కదా. మరి ఎవరు సృజించారు మనల్ని? ఆయనే సృజించాడు అనే ఆ నిశ్చయిత నాకు ఉన్నప్పుడు నేను దేనికి భయపడాలి, ఎందుకు భయపడాలి? ఇప్పుడు ఆయనే నన్ను చేశాడు అనుకుందాం, ఇది నమ్ముతున్నాను అనుకుందాం. నేను నోటి మాట చెప్పుకుంటే నిజంగా నమ్ముతున్నాను అనుకో, ఇక నేను భయపడాల్సిన అవసరం ఏంటి? అంటే ఈ రూపాన్ని నేను తెచ్చుకోలే, నేను డిజైన్ చేసుకోలే, ఆయన డిజైన్ చేశాడు. ఈ ప్రాణాన్ని ఆయన ఇచ్చాడు. నేను చాలా స్పెషల్ ఆయనకి, నేను చాలా ప్రత్యేకం, యునీక్. నేను ఆయన తన స్వాస్థతో చేశాను నన్ను, ఇక నేను దేనికి భయపడాలి? చాలా మంది సూసైడ్ చేసుకుంటారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. నాకు తెలియగలుగుతాను, నిన్ను నీవు సృజించుకుని ఉంటే నీ వల్ల కనబడి చనిపో, ఇబ్బంది లేదు. నిన్ను నీవు సృజించుకోకుండా నీ ప్రాణాన్ని నువ్వు ముట్టుకునే అధికారం నీకు ఎక్కడిది? యోగ గ్రంథంలో దేవుడు అంటే అర్థం, నీ ఇష్టం ఏమైనా ఏ విధంగానైనా శోధించు, అయితే అతని ప్రాణాన్ని ముట్టద్దు. మన ప్రాణాన్ని అపవాది ముట్టకూడదు, దేవుడు అధికారం ఇవ్వడం. ఆ ప్రాణాన్ని ముట్టాలి అంటే అది దేవుడు అయి ఉండాలి. నా కాలగతులు నీ వశంలో ఉన్నాయంటాడు కీర్తనకారుడు. ప్రతి దానికి సమయం కలదు, పుట్టుటకు చచ్చుటకు అంటాడు ప్రసంగి. ఆయనకు సమయం ఉంది. ఒక దినం కూడా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితము ఆయన నంబర్ వేసి వదిలిపెట్టాడు. ఊరికనే కాదు. ఇప్పుడు ఫార్మసీలో నేను టాబ్లెట్ తీసుకున్నాను అనుకోండి, టాబ్లెట్ వెనక వైపు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటది, అలాగే ఎక్స్పైరీ డేట్ ఉంటది. ఎప్పుడు తయారు చేసారో ఉంటది, ఎప్పుడు అయిపోతుంది అంటే ఉంటది. నా మీద లేదా అదే, ఆ ప్రింటింగ్ లేదు, ఎంఎఫ్సి డేట్ లేదా, ఈ ఎక్స్పైరీ డేట్ లేదా, ఉంది. ఒకటైతే తెలుసు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. ఎక్స్పైరీ డేట్ నాకు తెలియదు, కానీ ఉంది. అది మీకు తెలుస్తుంది భవిష్యత్తులో, మీది నాకు తెలుస్తుంది, నాకు తెలియదు. స్పెషల్ గా డిజైన్ చేశాడు మనల్ని. మనం అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం చూస్తే అక్కడ అపోస్తలుడైన పౌలు ఇంకొంచెం ముందుకు వెళ్ళి అద్భుతమైన మాటలు ప్రయోగిస్తాడు. చూడండి 26, 27 వచనాలు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 26, 27. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెతక నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు. మనము ఆయన ఎందుకు బ్రతుకుతున్నాము, చెల్లించుతున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఇక్కడ ఏమన్నాడు అంటే మన నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పాటు చేశాడు. మీది ఏ ఊరన్నా? రాజు. మీదన్నా నిజామాబాద్. మీది గన్నవరం. మీదన్నా ఆయన. మన నివాస స్థలం యొక్క పొలిమేరలను
ఏర్పాటు చేశాడు. ఎవరు ఎక్కడ కొట్టాలి, ఎప్పుడు కొట్టాలి ఆయన ఏర్పాటు చేశాడు. మన బౌండరీలు కూడా ఆయన ఫిక్స్ చేశాడు. నేను అనుకుంటే నేను కడపలో కొట్టలే, మీరు అనుకుంటే మీరు హైదరాబాద్ లో కొట్టలే. తన్ను వెదక నిమిత్తము ఒక నిర్ణయ కాలాలను పెట్టాడు. మన నివాస స్థలానికి పొలిమేరలు కూడా ఏర్పాటు చేశాడంట. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు చెల్లించుతున్నాము, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము. మనకు దేవుడు దూరం ఉన్నాడా? కానీ మన కష్టం రాగానే దేవుడు నా ప్రార్థన వెంట, దేవుడు లేడు, దేవుడు నాకు దూరం ఉన్నాడు. అదేలా? కష్టం రాగానే దూరం వెళ్ళిపోతాడా? లేదా మనకు శాలరీ రాగానే దగ్గరకు వచ్చేస్తాడా? అలా ఏం ఉండదు. అదే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు. మనము ఆయన యందు చెల్లించుతున్నాము, ఉనికి కలిగి ఉన్నాం, ఆయనలో ఉన్నాం మనం అంటున్నాడు. ఎందుకు మనల్ని అంత కేర్ తీసుకుంటాడంటే మన ఉత్పత్తి క్రమంలోనే అంత స్పెషల్ ట్రీట్మెంట్ కనపడుతుంది. మనకి ప్రత్యేకంగా చేస్తున్నాడు మనల్ని. ఆదాముని హవ్వను ఎలా చేశాడు? చిటికేస్తూ వచ్చిందా? మరలా ఆవిడ్ని ఆయన ప్రకటన తీశాడు. తర్వాత మూడో వ్యక్తిని ఏం చేయాలి? ఇంకొక బొమ్మ తీసుకొని ఇంకొక బొమ్మ చేయాలి కదా? లేదు, ఇంకో వాళ్ళిద్దరి నుంచి మిగతా అందరూ వచ్చారు. దీని గురించి కీర్తనకారుడు ఏమంటాడు అంటే 119వ కీర్తన 73వ వచనంలో, అంటే భక్తులు ఎంత అద్భుతంగా దేవుడిని అర్థం చేస్తున్నారు, దేవుని లేఖనాన్ని అర్థం చేస్తున్నారు అంటే 119వ కీర్తన 73వ వచనంలో, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను. ఆయన చేతులు, కీర్తనకారుడు అన్నాడు, ఆయన ఎప్పుడు రూపు ఏర్పాటు చేశాడు అంటే ఆదాములో మనలందరినీ రూపు ఏర్పాటు చేశాడు. ఆదాము ముక్కు ఉండేది, నాకు కూడా ముక్కు ఉంది. ఆదాము కళ్ళు ఉన్నాయి, నాకు కూడా 2 కళ్ళు ఉన్నాయి. ఆయన కాళ్ళు ఉన్నాయి, నా చేతులు ఉన్నాయి. ఆదాముని ఆయన స్వస్థత నిర్మించాడు అంటే అదే రూపం ఈ రోజుకి క్యారీ ఫార్వర్డ్ అవుతుందంటే, ఇప్పుడు ఇక్కడ ఒమన్లో చాలా దేశాల వ్యక్తులు కనపడతారు, ఈ గల్ఫ్ కంట్రీలో చాలా దేశాలు కనపడతారు. అందరికి ముక్కు ఉంది, అందరికి కళ్ళు ఉన్నాయి, అందరికి ఉంది. వాళ్ళు పుట్టినటువంటి ఆ భౌగోళిక పరిస్థితులను బట్టి తెల్లగానో నల్లగానో పొల్లగానో ఉంటారు తప్ప మొత్తానికి అవుట్ లైన్ మాత్రం సేమ్ కదా. ఎందుకని? అందరినీ చేసింది ఆయనే కాబట్టి, అందరం వచ్చింది ఆ ఒక్కడి నుంచే కాబట్టి. దీన్ని 64వ అధ్యాయం 8వ వచనం యెషయా గ్రంథంలో యెషయా ఎలా వర్ణించాడు దేవుణ్ణి అంటే, 64వ అధ్యాయం 8వ వచనం చూడండి, నేను చదివి వినిపిస్తాను. 64:8 యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరం నీ చేతి పని అయి ఉన్నాము. కుమ్మరితో గోలుస్తున్నాడు దేవుణ్ణి. మన భారతదేశం పుట్టాం కాబట్టి ఆయన కుమ్మరోడేమో అనుకుంటారు. ఆయన కుమ్మరోడు కాదు, కుమ్మరితో పోల్చడం జరిగింది. ఆయన కుమ్మరోడు, ఏదో వడ్రంగోడు. చాలా మంది కులాలు ఆపాదించారు. పేదలు ఎవరంటే చర్మకారుడు అంటే 3. అరే భారతదేశం 2, 3 ఉండొచ్చు, బైబిల్ ఉండరు. అంటే చర్మకారుడు కదా, చర్మకారుడు శ్రీనుడు కాబట్టి ఆయన 3, ఈయన 2 కాదు. దేవుడు కుమ్మరి, మనం జిగటమన్ను. ఇది సృష్టిని మనసులో పెట్టుకోరు. అంటే ఇశ్రాయేలుకి కష్టం వచ్చినప్పుడు నీవు మా కుమ్మరివి, నేను జిగటమన్ను, మమ్మల్ని ఎలా మర్చిపోతున్నావు అంటే అంత స్పెషల్ గా మమ్మల్ని తయారు చేసుకున్నావు కదా, అంత ప్రత్యేకమైన దృష్టి మా మీద మీకు ఉంది కదా అని ఆ సృష్టి 2వ అధ్యాయం 7వ వచనం ఉన్న దాన్ని ఇక్కడ యెషయా ప్రస్తావిస్తున్నాడు. ఆయన చేతి పనిని ఆయన ఎలా మర్చిపోతాడు, ఎలా వదిలిపెడతాడు? ఆదికాండం 2వ అధ్యాయంలో ఉన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. మేము కుమ్మరివి, మేము జిగటమన్ను, మా మీద కోపడతామా? జిగటమన్ను మీద కుమ్మరి కోపడొచ్చా అని ఎంత అద్భుతమైనటువంటి సంబంధాన్ని ఆయన మరణ లేవదీస్తున్నాడు. ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి 8 వచ్చి నేను చదివి వినిపిస్తాను. ఇక్కడ ఎంత
అద్భుతమైనటువంటి వర్ణనలు చూద్దాం. యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తున్నాను. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయించుండను. కుమ్మరి జిగట మట్టితో చేయించిన కుండ వారి చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దాంతో మరి ఒక కుండ చేశాను. యిర్మీయా అన్నాడు, యిర్మీయా ఒక కుమ్మరి ఇంటికి వెళ్ళు అన్నాడు. మాట్లాడుకున్న యిర్మీయా కుమ్మరి ఇంటికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళగానే కుమ్మరి తన సారి మీద పని చేస్తున్నాడంట. పని చేస్తూ ఉంటే జిగట మన్ను ఆ కుండ చేసేవాడి చేతిలో నుంచి విడిపోయిందంట. అంటే ఇలా దాన్ని క్రాఫ్ట్ చేస్తుంటాడు కదా, అలా దాన్ని సారి మీద నిరూపిస్తూ ఉంటాడు కొండగాను ఇంకో అలా. అయితే ఒక టైంలో కొంచెం తేడా వచ్చింది, మొత్తం విడిపోయింది, అంతా మరలా మొత్తం అయిపోయింది. అప్పుడు కుమ్మరి ఏం చేస్తాడు, దాని అతన్ని బయటపడేస్తాడా, మళ్ళీ సారి మీద పెడతాడు, మళ్ళీ విడిపోయిందంట. ఏం చేస్తాడు, మరలా పెడతాడు. మరలా విడిపోతే సాయంకాలం అయినా రేపైనా అదే మట్టి మరలా సారి మీద పెట్టాల్సిందే, చేయాల్సిందే. అది కుమ్మరి ధర్మం. ఒకేసారి కుండ రాదు, కుండకైతే కొంచెం కష్టపడవచ్చు. ఇంకా కొంచెం డిజైన్ గా చేయాలనుకున్నాడు అనుకో, కుండని విచిత్రంగా చేద్దాం అనుకున్నాడు, ఇంకా చాలా సార్లు విడిపోతుంది. అది చాలా సార్లు విడిపోవచ్చు. డిజైన్ ఎక్కువయ్యే కొద్దీ ఎక్కువ సార్లు విడిపోతుంది, ఎందుకంటే చాలా సున్నితంగా చేయాలి కదా, చాలా ఓపిక కావాలి. పడిపోయిన ప్రతిసారి మరలా ఎత్తాలి, మరలా పెట్టాలి, మరలా చేయాలి. ఇది కుమ్మరి వాని పని. ఇక్కడ అన్నాడు, నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయించుండను. కుమ్మరి జిగట మట్టితో చేయించిన కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసను. విడిపోయి దాన్ని తీసుకున్నాడు, ఇంకొక కుండ చేశాడు, ఇంకో డిజైన్ లో మార్చాడు. ఫస్ట్ ఒక డిజైన్ లో పెట్టాడు, విడిపోయింది, దాన్ని తీసుకుని మరలా ఇంకొక డిజైన్ మరి ఒక కుండ చేశాడు. అది చూసి యిర్మీయా అడుగుతున్నాడు, అవును ప్రభా, ఎంతకి దీంట్లో నేనేమి నేర్చుకోవాలి? 5వ వచనం, అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవించను, ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారులారా మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్లగించుననియు, వెరగొట్టుదుననియు, నశింపజేయుదుననియు ఏదో ఒక జనముల గురించి కానీ రాజ్యముల గురించి కానీ నేను చెప్పి ఉండగా, ఏ జనముల గురించి నేను చెప్పితునో ఆ జనము చెడుతనం చేయడం మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడుల గురించి సంతాపడుదును. మరియు కట్టెదననియు, నాటెదననియు ఒక జనముల గురించి కానీ రాజ్యముల గురించి కానీ నేను చెప్పి ఉండగా, ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలసిన మేలుల గురించి నేను సంతాపడుదును. ఏం మాట్లాడుతున్నాడు అంటే, కుమ్మరి సారి మీద పెట్టి ఏదో రూపాన్ని అనుకున్నాడు, అయితే అది విడిపోయింది, దాన్ని ఇంకొక రూపానికి మలిచాడు. అలాగే ఇశ్రాయేలు వారులైన మీరు కూడా నా చేతిలో ఉన్నారు. నేను మిమ్మల్ని నాటుతాను, మిమ్మల్ని స్థిరపరుస్తాను అని చెప్పాను, కానీ మీరు నా మాట వినలే. ఏం చేస్తాను, పెళ్ళగించేస్తాను, వెలుగొట్టేస్తాను. లేదా నేను మీకు పెళ్ళగిస్తాను, వెలుగొట్టాలని చెప్పాను, కానీ మీరు మనసు మార్చుకున్నారు, నేను నాటుతాను, స్థిరపరుస్తాను. కుమ్మరికి మంటి మీద అధికారం ఉన్నట్టుగానే మీరు నా చేతిలో మంటిలా ఉన్నారు. నేను మిమ్మల్ని వెరగొట్టగలను, నేను మిమ్మల్ని స్థాపించగలను, నేను నాకు ఇష్టం వచ్చిన షేప్ లో మిమ్మల్ని తీసుకుని రాగలను. వాటినే కష్టాలు అంటారు. కష్టం వచ్చిందంటే ఆయన పడేస్తున్నాడని కాదు, షేప్ మారుస్తున్నాడని, రూపాన్ని మారుస్తున్నాడని. అయిపోయిందని కాదు, అయిపోతే చచ్చిపోతాం. అయిపోయిందని ఎప్పుడు మనకు తెలుస్తుందంటే మనం చనిపోవాలి, కొండకూడదు భూమి మీద. భూమి మీద ఉన్నాము అంటే, కష్టాలు వస్తున్నాయంటే ముందు ఒక రూపాన్ని అనుకున్నాడు. సహకరించగలం, సహకరిస్తాము, సహకరించం కదా. కాబట్టి సహకరించినప్పుడు ఏం చేస్తాడు, ఇంకొక రూపానికి మారుస్తుంటాడు. ఒక రూపం నుంచి ఇంకో రూపానికి వస్తున్నప్పుడు నొప్పిగా ఉంటది, ఇబ్బందిగా ఉంటది, అసౌకర్యంగానే ఉంటది. అక్కడ కూడా సహకరించలేదు అనుకో, ఇంకొక రూపానికి వెళ్ళిపోతాం. అవసరం ఉంటాం. ఆయన ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడు అంటే
చాలా ఖరీదైనటువంటి పాత్రను చేస్తున్నాడు అర్థం. చాలా ఆర్ట్ దాని మీద వేస్తున్నాడు అని అర్థం. మామూలుగా నార్మల్ గా చేయాలనుకో, దానికి పెద్దగా అక్కర్లేదు. ఏదో కాగునో ఒక తొట్టులో చేయాలనుకో, పెద్ద ఆర్ట్ అక్కర్లేదు, దానికి సింపుల్ చేసి పక్కన పెట్టచ్చు. కానీ అది రాజమందిరాల్లో కానీ లేదా విలాసవంతమైనటువంటి లేదా ధనికుల ఇళ్లలో ఉండాలి అంటే కనుక దానికి ఎక్కువ శ్రమ అవసరం, ఎక్కువ చేతి పని అవసరం. అంతసేపు సారి మీద ఉండాలి, అంతసేపు తిరగాలి. అంటే ఇశ్రాయేలీయులు శ్రమ పడుతూ ఉన్నప్పుడు ఇర్మియా ఏమని చెప్తున్నాడు అంటే, ఆయన మిమ్మల్ని వదిలిపెట్టలేదు. యెషయా గ్రంథంలో కూడా ఇశ్రాయేల్ శ్రమ పడుతూ ఉన్నప్పుడు వాళ్ళని ఎక్కడ తీసుకుని వెళ్తున్నాడు? ఆదికాండాన్ని తీసుకొచ్చాడు. అంతే. ఇర్మియా గ్రంథంలో వాళ్ళు శ్రమ పడుతూ ఉన్నప్పుడు ఎక్కడ తీసుకొస్తున్నాడు? వాళ్ళని ఆదికాండం 2:7 తీసుకొస్తున్నాడు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ప్రయోగించాడు. చాలా మంది ప్రశ్న అడుగుతూ ఉంటారు అన్నమాట. చూడండి 20వ వచనం, అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్ను ఎందుకు ఈలాగు చేస్తావని రూపించబడినది రూపించిన వారితో చెప్పునా? ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వారికి అధికారం లేదా? మరలా ఎక్కడ పట్టుకెళ్తున్నాడు? మరలా ఆదికాండంలో తీసుకెళ్తున్నాడు కదా అందరిని. ఒక ముద్దలో నుంచి ఒకదాన్ని కుండ చేయొచ్చు, ఒకదాన్ని తాగు చేయొచ్చు, ఒకదాన్ని తొట్టి చేయొచ్చు, ఒకదాన్ని బాణ చేయొచ్చు, ఒకదాన్ని మూకుడు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అదే ముద్ద. అదేంటి దాన్ని కొండగా చేస్తావు, నన్ను తాగుగా చేసావు అంటే నీకు అధికారం లేదు. తాను వాడుకోవడానికి తనకిష్టం వచ్చినట్టుగా అదే ముద్ద నుంచి రకరకాల పాత్రలు చేసుకోవచ్చు. అంతేనా? ఎందుకు దేవుడు వాళ్ళకి అది ఇచ్చాడు, నాకు ఇదే ఎందుకు ఇచ్చాడు అడగద్దు. ఇచ్చాడుగా, సంతోషం. ఒక ముద్దలో నుంచి ఒకదాన్ని ఒక పాత్రగా ఇంకో దాన్ని ఇంకో పాత్రగా చేయడానికి కుమ్మరికి అధికారం ఉంది. రూపించబడినది రూపించే వానితో నన్ను ఎందుకు ఇలా చేసామని అనకూడదు అని చెప్తాడు అపోస్తలుడైన పౌలు. అంటే మన జీవితంలో ఏదైనా సందిగ్ధమైన పరిస్థితి వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది అనిపించినప్పుడు, గందరగోళానికి మనం లోనైనా అప్పుడు ఏం చేయాలంటే, నేను యాక్సిడెంటల్ గా భూమి మీదకి వచ్చినోడు కాదు, ఏదో గాలి వస్తే గాలికి అలా వచ్చి పడినోడిని కాదు. మన గాలికి పుట్టాను, పెద్ద గాలి వస్తే వచ్చి అలా భూమి మీదకి వచ్చా లేదు. మనం ఎవరు చేశారు? మనల్ని అమ్మ నాన్నలు ఎవరు చేశారా? మనం కూడా తెలియదు మనం పుట్టేద్దాం కదా. మరి మనం ఎలా వచ్చాము? ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి? అసలు ఏంటి మనం ఈ సృష్టిలో? దేవుడే చేశాడా? దేవుడే చేశాడు అన్నప్పుడు ఆయన తీసేసే లోపు ఎన్ని వస్తే మనకేంటి? ఆయన చేతి నిర్మాణాన్ని ఎలా ప్రారంభించాలో, ఎలా ఫినిష్ చేయాలో రెండో ఆయన తెలిసినప్పుడు ఈ మధ్యలో మనం అంత గెలగలు కొట్టుకోవడము, అది ప్రవక్తలు చెబుతున్నటువంటి భాష. మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, దేవుడు మీ కన్నీళ్ళని నాట్యంగా మార్చబోతున్నాడు, మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చబోతున్నాడు, మీ నిందకు ప్రతిగా పూదండలు వేస్తాడు. రాత్రి ఫోన్ చేసి చెప్పాడు, చెప్పా ముఖ్యాన్ని అంటే నీకు 4 రూపాయలు డబ్బు ఇస్తే వాళ్ళు నిన్నంతా పోతుందా? పోదా? ఒక్కొక్కరిది ఒక్కోసారే. నన్ను ఎంతసేపు తిప్పాలనో ఎంతసేపు తీయాలనో నాకు టైం పీరియడ్ ఉంటది. ఈ లోపు అనవసరంగా పోదండలు వేస్తే రూపానికి రాదు. సారి మీద పోదండలు ఏముంటావు? ఉంటాయండి, ఉండవు. కాబట్టి నోటికి వచ్చిందల్లా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. బుద్ధి దంతా నేనేం చేస్తున్నాను, నాకేం అవసరమో, ఎన్నికలు అవసరమో నాకు తెలియదు, కొన్ని మీకు తెలియదు. చచ్చికొచ్చి వరంలో ఏడిస్తే
ఇంకా అంత సరిపోవాల్సిన అక్కర్ లేదు. మనమే అంత మంచి కూడా కాదు. అన్ని ఇస్తే ఇక్కడ ఎందుకు ఉంటామా? ఏమి లేకనే కదా ఎక్కుతున్నాము. నిజం, ఏమీ లేక మనం అనుకున్నవన్నీ జరగలేదు కాబట్టి ఇంత వేరే విధేయత చూపెడుతున్నాం. కానీ ఇక్కడ మనం అనుకున్నవన్నీ జరిగి ఉంటే, అనుకున్న వాటిలో కనీసం 10% జరిగినా సరే ఇక్కడ ఉంటాం మనం. అది మన క్యారెక్టర్. కాబట్టి ఎవడి సారే వాడికి ఉంది, ఎవడికి కావాల్సిన టైమింగ్ వాడికి ఉంది. మనం చిగటమన్ను మనల్ని ఏ షేప్ లోని తీసుకుని రావాలని ఆయన అనుకున్నాడో అది వచ్చేందుకు ఆ సారి మీద పెడతాడు. ఈ లోపు పోగొనల కోసం ట్రై చేయొద్దు, మంచిది కాదు. అది డిజైన్ మారిపోతుంది. ఈ పీరియడ్ లో ఏమి నేర్చుకోవాలో అది నేర్చుకుందాం. ప్రభా, ఎందుకు నన్ను ఇలాంటి పరిస్థితి ద్వారా తీసుకొని వస్తున్నాం? అలా సారి మీద తిప్పగానే అయిపోయిందా పాత్ర? ఆవం తెలుసా మీకు? కుమ్మరి వారి ఆవం అంటారే, దాంట్లో పెట్టాలి. మరలా పెట్టినవన్నీ బయటకు వస్తాయి ఎర్రగా, సగానే సగం నాశనం కదా. వీటన్నిటి తట్టుకోవాలి కదా. కాబట్టి మన జీవితంలో మనం భరించలేనిది ఏదైనా వచ్చినప్పుడు మరలా ఎక్కడికి వెళ్ళాలి? అర్జెంట్ గా పాస్టర్ గారు ఫోన్ నెంబర్ తీసుకొని పాస్టర్ గారు ఫోన్ చేసి, అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి అని అడగండి. అంతే కదా. అయ్యగారికి ఏం తెలియదు మీ జీవితం గురించి, అమ్మగారికి ఏమే తెలియదు. మీకు తెలుసా, నా చర్చలు ఎవరు నాకు ఫోన్ చేయరు ప్రార్థన కోసం. చేస్తే చేయనని తెలుసా, ఖాళీగా పడుకోంట కదా ప్రార్థన అవుతుంది వాళ్ళ కోసం. మళ్ళీ ఫోన్ చేసి అన్న బైబిల్లో పలానా డౌట్ అని అడిగితే కనుక గంట మాట్లాడతాను. కానీ ప్రార్థన అన్నారా పొరపాటు కూడా చేయను, చచ్చిపోయినా చేయను. ఎందుకని? నీ నొప్పి నీకు తెలుసు, నాకేంటి నొప్పి? ఫుల్గా నేను పడుకున్నాను, పైగా నాకు ఆడుకోవాలి, నాకేంటి నొప్పి? దేవుతో మాట్లాడు, ఆయన అడుగు, మీకు ఒక రిలేషన్ ఫామ్ అవుతుంది. మీకు ఏదైనా సమస్య వస్తే ఏం చేస్తారు అంటే, నీ గదిలోనికి వెళ్ళి గడియ పెట్టి రహస్యం చూసే తండ్రికి ప్రార్థన చేయి అన్నాడు. అంతే కదా. ఇప్పుడు ఏమైంది తెలుసా, మన తెలుగు రాష్ట్రాల్లో ప్రార్థన అవసరం వరకు అని ఫోన్ నెంబర్ ఇస్తున్నారు. అంటే మీరు చేసుకోవద్దు, మాది మేము చాలా ఖాళీగా ఉంటుంది. సరే, ఇచ్చినోడు ఏమైనా ప్రార్థన చేస్తారంటే వాడు చేయడం వల్ల కొంతమంది తీగి ఉంటారు అక్కడ. వాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఎక్కడికి? ఫోన్లో మనకే. అసలు లైన్ లో ఉన్నట్టే అలా వెళ్ళి మోకరించారు ప్రార్థన చేయరు, మనం ఫోన్లో చేస్తారు. ఎవరికి? మనకే చేస్తారు ఫోన్. మళ్ళీ చివరిలో ఉంటుంది తెలుసా, దేవుడు మీ కష్టాన్ని తీసివేసిన తర్వాత కానుక పంపించండి అంటారు. ఆ పంపించండి అని వీళ్ళ నెంబర్ ఇవ్వాలి కదా, చేసింది వీలే కదా. వీళ్ళ నెంబర్ ఇవ్వాలి, మళ్ళీ ఎవరు నెంబర్ ఇస్తారు? ఎంత స్కామ్ అనుకున్నారు ఇది. 24/7 ప్రార్థన అవసరం. నిద్రపోరా? నిద్ర రాదు, రానివ్వరు. అది పరిచయం చెప్తారు. నేను ఏం చెప్తున్నానంటే, నేను దేవుని స్వరూపాన్ని, దేవుడు నన్ను స్పెషల్ గా డిజైన్ చేసుకున్నాడు, ప్రత్యేకంగా చేసుకున్నాడు, దగ్గరుండి చేసుకున్నాడు. ఆయన కుమ్మరి, నేను జిగటమన్ను. నాకు ఏదైనా మరమ్మతు చేయాలంటే ఎవరు చేయాలి? నా జీవితంలో ఏదో క్రాక్ వచ్చింది, మరమ్మతు వచ్చింది, ఏం చేయాలి? మళ్ళీ ఎవరి దగ్గర రావాలి? నేను ఆయన దగ్గరికే రావాలి. అంతే. ఎందుకంటే నా డిజైన్ ఆయనది. మీ డిజైన్ వేరు, నా డిజైన్ వేరు. మీ పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు. సో నేను మరలా వచ్చి ఆయన దగ్గరకు వచ్చినప్పుడే ఆయన నన్ను మరమ్మతు చేయగలడు. కానీ మనం ఎక్కడికి పోతున్నాం? ఒకసారి నాకు వెహికల్ రిపేర్ వచ్చింది. ఎవరు వెళ్తారులే షోరూమ్ కానీ దగ్గర వెళ్ళిన మొదటి పని అయిపోతున్నాను, అయిపోయింది, సెట్ అయింది. మరలా నెలకి ఏదో సమస్య వచ్చి షోరూమ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన అలా ఓపెన్ చేస్తున్నాడు, సార్ ఎవరైనా చేయబెట్టరు దీంట్లో అన్నాడు. అన్నా లేదు, బాగోదు కదా. ఆయన అన్నాడు, లేదు సార్ ఎవరు చేయబెట్టారు. లేదన్నా మొత్తానికి బుకాయించాను. కాసేపు తర్వాత అడిగారు, అన్నా మీకు ఎందుకు అనుమానం వచ్చిందన్నా? ఎలా గుర్తుపట్టారు? ఇప్పుడు కారులో ఎవరో కలిపెట్టారో ఎలా తెలుస్తుంది? అందరూ అలాగే నట్టు ఇప్పాలి, అలాగే చేయాలంటారు. అన్న ఎలా తెలిసిందంటే, సార్ మేము కంపెనీ చేత నియమించబడిన వాళ్ళు,
మేము దీన్ని విప్పే విధానం కానీ దీన్ని సెట్ చేసే విధానం కానీ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళకి తెలియదు సార్ దేన్ని ఎలా విప్పాలో, అన్ని ఒకేలాగా విప్పుతారు వాళ్ళు. అలాగే ఉంటుందా? ఉంటది. వాడు చేసిన డిజైన్ లో పొరపాటున ఒక చిన్న బల్బు తగిలించినా సరే వాడు గ్యారంటీ వారంటీ ఇవ్వడు. వాడు డిజైన్ చేసి ఉంటాడు. ఇది కొంచెం మొన్న హార్న్ ప్రాబ్లం వచ్చింది, తీసుకెళ్తాడు అంటున్నాడు, సార్ హార్న్ ఇది మాది కాదు అన్నాడు. అదేంటి అది మీది? కాదు ఇది మాది కాదు హార్న్. ఎలా గుర్తుపట్టేశాం? సరే ఇప్పుడు ఏం చేద్దామంటే మేమేం చేయలేం సార్, ఇది కంపెనీకి సంబంధం లేదు, మీరు ఎందుకు దీన్ని పెట్టారు, కంపెనీ ఏం భరిస్తుంది, మీరే డబ్బు పెట్టారు. కాబట్టి రోడ్డు పక్కన గ్యారేజ్ దగ్గర తీసుకెళ్ళకండి, అది కంపెనీ బండి, ఇది కంపెనీ బండి, మీరు కంపెనీ బండి. గ్యారేజ్ దగ్గర తీసుకెళ్ళకండి రోడ్డు పక్కన. ఈ రోడ్డు పక్కన గ్యారేజ్ ఎవరు? నేను రోడ్డు పక్కన గ్యారేజ్ బండి, గ్యారేజ్ మెకానిక్ నా దగ్గర రాకండి. ఏం చేస్తారు? మీకు గది ఉందా, ఆ గదిలోకి వెళ్ళండి, తలుపు పెట్టుకోండి, రహస్యం చూసి తండ్రి ప్రార్థన. ఏం చేస్తారు? అయినా నీవు కుమ్మరివి, నేను జిగటం. నీవు సారి మీద తిప్పుతున్నప్పుడు విడిపోయాను, ప్రభా క్షమించు, మరలా నన్ను రూపు ఏర్పాటు చేయి. నన్ను నేను నిర్మించుకోలే, నువ్వు నన్ను తయారు చేస్తావు, నీ చేతులు నన్ను నిర్మించే. నీ చేతి నిర్మాణం మీద నీవు ఇంకా ఉగ్రత చూపెడతావా, ఇంకా కోపం చూపెడతావా, నీ చేతి నిర్మాణాన్ని వదిలిపెడతావా అని అడిగి చూడండి. సమాధానం వస్తుందో లేదో పక్కన పెడితే ఎంత సంతోషం అనిపిస్తుందో. ఆ రిలేషన్ ఒకసారి ఎక్స్పీరియన్స్ అవ్వండి. అలా కాకుండా ఎవరికో ఫోన్ చేసి ఆయన దగ్గర ప్రార్థన చేసుకోండి, మీకు ఏం అనిపించదు, ఇంకా టెన్షన్ ఎక్కువ కదా. ప్రార్థన చేసుకున్నారు, కనీసం ఒకరి అన్న చేతిలో పెట్టాలి కదా, ఎందుకు ఒకరి అన్న. నేనేమంటున్నానంటే దేవుడు ఎవరు, నేను ఎవరు, ఆయనకు నాకు రిలేషన్ ఏంటన్నది ముందు మనకు తెలియాలి. ఆ రిలేషన్ కనుక మనకు అర్థమైతే వచ్చే ధైర్యం ఉంటుంది చూసారా, ఆ ధైర్యం ఏమని తెలుసు. అందుకే యేసు దగ్గరికి శిష్యులు వచ్చి మా ప్రార్థన నేర్పించు అంటే ఆయన నేర్పించాడు, పరలోకమందున్న మా తండ్రి. ఆయన మన తండ్రి. మన పాదలను చదువుతున్నప్పుడు ఆయన భయంకరంగా కనపడతాడు, ఆయన రోషం కలిగిన దేవుడు కనపడతాడు, దహించు అగ్నిలా కనపడతాడు. అలా భయపడుతున్నాడు, పదే ఆయన చంపుతున్నాడు. కాదు, ఆయన ఫాదర్, తండ్రి, పరలోకమందున మా తండ్రి. ఊరికే కొట్టడు ఆయన. బహుశా అందరికి పిల్లలు ఉంటారు, ఏదో సందర్భంలో పిల్లలు కొడతారు. మీరు మంచి నాన్న అయితే ఎక్కువ కొడతారు, బాధ్యత లేని నాన్న అయితే అసలు కొడతారు. అవును, పెత్తము వాడని కుమారుడు తండ్రికి విరోధి అవుతాడు. ఆయన పెత్తం వాడకపోతే నీ కొడుకును ప్రేమించినట్టుగా. పాలుని హృదయంలో మూఢత్వపు లక్షణాలు సిద్ధంగా పుడతాయి, స్వాభావికంగా పుడతాయి. అయితే శిక్ష దండనం వాటిని తోలు వేస్తుంది. ఎలాగైతే పక్షుల్ని అదిలిస్తామో, పశువులను అదిలిస్తామో, అలా స్వాభావికంగా పిల్లలు వచ్చేటువంటి మూఢత్వ లక్షణాలని శిక్షా దండనం తోలి వేస్తుంది. బాధ్యత కలిగినటువంటి ప్రేమ కలిగిన తండ్రి బిడ్డని శిక్షిస్తాడు. ఎప్పుడు సంకని తీసుకోవాలో, ఎప్పుడు బెడ్ తీసుకోవాలో, రెండింటికి తేడా తెలిసి ఉండాలి. ఎప్పుడు మీద తీసుకున్నాను వాడు పనికిరాడు, ఎప్పుడు బెడ్ తీసుకున్నా పనికిరాడు. ఆయన తండ్రి, పరలోకమందున తండ్రి. యేసుప్రభు నేర్పించిన రిలేషన్ అది, పరలోకమందున మా తండ్రి. నిజంగా పదాన్ని ఫీల్ అవుతున్నావా? ఇప్పటి వరకు నా జీవితంలో నా కోసం నువ్వు ప్రార్థన చేయని ఏ వ్యక్తి నేను అడగను. ఒకవేళ దేవుడు నాకు సమాధానం ఇస్తే నా ప్రార్థనకి ఇవ్వాలి, ఇవ్వలేదంటే ఇవ్వలేదు అనేటట్టుగా చచ్చిపోతారు. కానీ ఇంకొకటి ప్రార్థన చేస్తే నా సమాధానం వద్దు అసలు. ఒకసారి మీరు ఇది పెట్టుకోండి మనసులో, అడగండి ప్రార్థనలో. నువ్వు అడిగినటువంటి ఆ అవసరత నీకే తెలుసు, ఇంకెవరు తెలియదు. దేవుడికి నీ తప్ప ఇంకెవరు తెలియదు. ఒకనొక రోజు నువ్వు అడిగినటువంటి అదే విధానంలో అది ఎదురుగా వచ్చి నిలబడినప్పుడు ఆ ఆనందాన్ని ఒకసారి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఎప్పుడు సాధ్యమవుతుందంటే, నేల వంటితో నరుడు నిర్మించి వారి నాసికారంధంలో ఆయన జీవవాయువుగా నరుడు జీవాత్మాయను,
నేను కూడా ఆదామే కాదు, అందరూ అలా వచ్చిన వాళ్ళు. అలా చేశాడు మనల్ని. మనం ప్రత్యేకం. కొన్నిసార్లు నువ్వు విడిపోతావు ఆయన చేతిలో నుంచి. ముద్రలు పడేడు ఆయన, ఇంకొక రూపానికి మారుస్తాడు ఆయన. ముద్రలు పడేశాడంటే చచ్చిపోయామని అర్థం. బ్రతికున్నామంటే దాని అర్థం ఇంకా అవకాశం ఉంది, ఇంకా సారి మీద ఏదో ఒక పాత్ర చేయగలడు, ఏదో ఒక రూపంలో మార్చగలడు. దేవుడు ఎవరో తెలియనటువంటి క్రైస్తవులు, క్రీస్తు ఎవరో తెలియనటువంటి క్రైస్తవులు. మనం శ్రమలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చాల్సింది ఎవరంటే లేఖనం. అందుకే వాళ్ళు చెరలో ఉన్నప్పుడు యెషయా ఏంటంటే చెప్పట్లేదు, 40 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టలేదు. దేవుని దయ వల్ల మీకు ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి, డ్యూటీలు ఉన్నాయి కాబట్టి మీకు అలాంటి ప్రశ్నలు ఇంకా రాలే. ఇంకా మాకు అక్కడ ఖాళీ కదా, అక్కడ చాలా ఖాళీగా ఉంటాం మేము. కాబట్టి ఒకడు 40 రోజులు అంటే ఇంకొకటి నేనే తక్కువ తిన్నా 50 రోజులు, ఇంకొకడు 60 రోజులు, ప్రస్తుతానికి 70 నడుస్తుంది. అక్కడ 70 రోజులు ఉపవాస ప్రార్థనలు. ఉపవాసం అంటే పచ్చి మంచినీళ్ళు కూడా ఖర్చు లేదు, మంచినీళ్ళు ఖర్చు కూడా లేదు. వచ్చిన ఉత్తి చేతులతో వస్తారా? రాదు. అంతే కదా. సచ్చినట్టు పెరిగి వచ్చిందే కట్టం అని ఎంత వస్తే ఉంటుంది, మంచినీళ్ళు కూడా ఖర్చు లేదు. ఇలా తయారైంది. నేనేం మాట్లాడుతున్నానంటే, మనల్ని ఓదార్చాల్సింది మనుషులు పెట్టిన కట్టడలు కాదు, మనుషులు పెట్టిన పద్ధతులు కాదు, మనుషుల ఆచారాలు కాదు, మనుషుల మాటలు కాదు. ఇంకొక వ్యక్తిని చూసి, ఇంకొక వ్యవస్థను చూసి నన్ను ఓదార్చండి, నాకు ధైర్యం చెప్పండి అని అనొద్దు. అంటున్నారంటే మీకు వేసుకోవడం అర్థం కాదు, దేవుడు అర్థం కాదు. ఎందుకు వదిలిపెట్టాడు ఆయన? నువ్వు కేరీతో వాగు దగ్గర కూర్చున్నా సరే నీకు రొట్టెను మాంసాన్ని తీసుకొచ్చే పని కాకులకు నిర్ణయిస్తాడు ఆయన. కేరీతో వాగు దగ్గర ఎవరు ఉంటారు? ఆయన ప్రణాళికలో నువ్వు బ్రతికుండాలని ఉంటే ఎక్కడికైనా ఆహారం వస్తుంది. ఆయన ప్రణాళికలు లేదనుకో, వెర్రివాడ ఈ రోజు రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నేను సంపాదించినవి ఎవరి వగును? విస్తారంగా సంపాదించాడు, నా ప్రాణమా తినము త్రాగము సుఖించము అనేక సంవత్సరాలు సరిపడా ఆస్తి నీకు సమకూర్చబడిందంటే వెర్రివాడ ఈ రోజు రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. నీకు ఆయుష్ తీరితే ఆయన తీయాలనుకుంటే ఎంత సమకూర్చుకున్నా నువ్వు తినలేవు. ఇంకా నీ చేత పని ఉందనిపిస్తే కనుక కేరీతి వాళ్ళ దగ్గర కూడా కబాబులు వస్తాయి, తాగుతాయి. అక్కడ కేరీతో ఎండిపోతుందా? సారిపోతులో డైనింగ్ టేబుల్ రెడీ చేస్తారు. ఇదంతా దేవుని అర్థం చేసుకునే దాంట్లో నుంచి వచ్చే ధైర్యం ఇది. ఈరోజు క్రైస్తవుడికి తాను నమ్ముకున్న దేవుడు ఎవరో తెలియదు. ఎంత దారుణం ఇది. సరే, మరలా ఆదికాండం 2వ అధ్యాయానికి వద్దాం. దేవుడు మానవుడిని ఎందుకు చేశాడు అంటే, నేలను సేద్యపరచడానికి నరుడు లేడు. సేద్యం అనేది ఇప్పుడున్నటువంటి వ్యవసాయం మనసులో తెచ్చుకోకండి. అప్పుడేమి ఆదాము రకరకాల పట్టెలు వేసి రకరకాల శ్రమపడి అలా లేదు. అక్కడ సేద్యపరచడం అంటే ఆయన చేసిన దాన్ని అనుభవించడం అంతే. ఆయన చేసిన దాన్ని అనుభవించడం. అయితే ఫెయిల్ అయ్యాడు ఆదాము. ఆయన ఏ తోటలో అయితే ఉంచాడో ఫెయిల్ అయిపోయాడు. ఆ తోటను విడిచిపెట్టి బయటకు వచ్చాడు. మరలా అదే తోటలో కడపటి ఆదాము, 2వ ఆదాము గెత్సెమనే తోటలో ఏం చేశాడు యేసుప్రభు? ఆదాము మొదలుకొని యేసుప్రభు వరకు, యేసుప్రభు మొదలుకొని యుగాంతం వరకు ఆ తోటను, ఏదేని తోట వైభవాన్ని పోగొట్టుకున్న ప్రతి మానవుడి కోసం ఏడ్చాడు ఆయన గెత్సెమనే తోటలో. అందరూ కంటితో ఏడుస్తారు, కన్నీళ్లు కడతాయి. కానీ ప్రభు యేసుక్రీస్తు గారు శరీరం అంతటితో ఏడ్చాడు. ఆయన శరీరం నుంచి రక్త బిందువులు గారేంతగా ఏడ్చాడు. ఆయన ఒక్కడి ఏడుపు కాదది, మొత్తం అందరూ ఏడుపది. ప్రభువా, నీవు శ్రేష్టమైన స్థలంలో వచ్చావు, ఏదంతో నీవు నియమించినటువంటి పనిని విడిచిపెట్టేసి మా సొంత నిర్ణయాలు తీసుకొని మేము వెళ్ళగొట్టబడ్డాం. ప్రభువా, మరలా మాకు మీతో సమాధానం కావాలి, సంబంధం కావాలి, మమ్మల్ని క్షమించని అందరి పక్షాన అందరూ ఏడ్చాడు ఆయన గెత్సెమనేతో. 2వదిగా ఆదామును దేవుడు ఎలా చేశాడు అంటే నేల మట్టితో చేశాడు. ఆదాము నేల మట్టితో చేశాడంటే అర్థం ఉంది. కానీ ప్రభు యేసుక్రీస్తు ఆదియందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యందు ఉండను, వాక్యము దేవుడై ఉండను.
కలిగి ఉన్నది ఆయన కూడా కలగలేదు. ఆయన ఆ వాక్యము శరీరధారి అయి, శరీరధారి అంటే అర్థం ఏంటి? ఈ మట్టి నిర్మాణానికి యేసు ప్రభు మార్చబడ్డాడు. అక్కడ ఏదైనా తోటలో ఆ నేల మట్టిని తీసుకుని రూపాన్ని ఏర్పాటు చేసి తర్వాత తన జీవవాయువు ఊదాడు. కానీ ఇక్కడ యోహాను సువార్తలో ఆయన జీవవాయువు వచ్చి మట్టితో మిళితం అయిపోయాడు. అంటే ఆయన వచ్చాడు, ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనిషి కేవలం నరమాతుడై ఉన్నాడు. అది కూడా 6వ అధ్యాయంలో వాళ్ళు కేవలం తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు. ఎంతసేపు భూ సంబంధంగానే బ్రతుకుతున్నారు. కాబట్టి పరలోకాన్ని వీడి ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మనలాంటి శరీరాన్ని ధరించుకుని లోకానికి రావాల్సి వచ్చింది. నేలమడితో నరుని యేసు ప్రభు శరీరాన్ని ధరించాడు. ఆయన దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి మనలాంటి రక్త మాంసాలు ధరించుకున్నాడు. ఆయన దేవదూతల స్వభావాన్ని ధరించుకోలేదు, కానీ అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు. ఏంటి బాధ? మరి మనల్ని విమోచించాలంటే ఆయన మానవుడు కావాలి. నేల మట్టితో నరుడు నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మయుడు. అక్కడ ఆదికాండంలో ఆయన జీవవాయువు ఊదినప్పుడు జీవాత్మయుడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 31వ వచనంలో దానికి భిన్నమైనటువంటి మాట ఒకటి రాయబడి ఉంటుంది. చూడండి, 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైనది చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఈ బ్రీత్ ఇస్ లాస్ట్ అని ఉంటుంది. యేసు ప్రభు తన ఆత్మను అప్పగించెను, తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు, తన శ్వాసను విడిచిపెట్టాడు. ఎందుకంటే మనం బ్రతకాలి కాబట్టి. ఆ రోజు నేల మట్టితో నరుడు నిర్మించి వారి నాస్కారంలో జీవవాయువు ఊదినప్పుడు నరుడు జీవాత్మయ్యాడు. అయినటువంటి ఆ మానవుడు దేవుని స్వరూపాన్ని, దేవుని పోలికను పోగొట్టుకున్నాడు. కేవలం నరమాతుడిగా బ్రతుకుతున్నాడు, పశుప్రాయుడిగా బ్రతుకుతున్నాడు. అలాంటి పశుప్రాయుడిని పరిశుద్ధుడిగా మార్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు పశువుల తొట్టులో పండుకోవడానికి ఇష్టపడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో మన ప్రత్యేకత ఉంది. దానికి మించిన ప్రత్యేకత ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో ఉంది. ఆ రోజు మానవుడిని భూమి మీద బ్రతకడానికి చేస్తే శిలువ మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకంలో శాశ్వతంగా మనల్ని తనతో ఉంచుకోవడానికి శ్వాస విడిచాడు, ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనంలో ఇలా రాయబడింది. నేను చదివి వినిపిస్తాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత వారి మీద ఊది ఏం పొందాలంట? పరిశుద్ధాత్మను పొందండి అని అన్నాడు. ఇది ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనానికి సమాంతరమైనటువంటి లేఖనం. ఆ రోజు ఎలాగైతే దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువు ఊదాడో, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యుల్ని ఆయన ఎదురుగా పిలిచి వారి మీద ఊది పరిశుద్ధాత్మ పొందండి. ఎందుకంటే ఇది నూతన సృష్టి. కాగా ఎవడైనా క్రీస్తునందునేడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించినట్టుగా సమస్తము క్రొత్తమాయెను. అది పాత సృష్టి. యేసు ప్రభు ఇప్పుడు ఊది పరిశుద్ధాత్మ పొందండి అంటున్నది ఏంటో తెలుసా? నూతనమైన సృష్టి. నిజమే, ఆదికాండంలో మనకు మూలాలు ఉన్నాయి, కానీ సిలువలో మనకు పరలోకపు ప్రత్యేకత. ఆదికాండంలో చేయబడింది భూమి మీద బ్రతకడానికి. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరలా ప్రత్యేకంగా మనం చేస్తూ ఉన్నది. ఆ రోజు దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మిస్తూ ఉన్నప్పుడు ఆయన చేతులు గాయాలు లేవు, ఆయన చేతులకు మేకులు కొట్టించుకోలే, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకుని రక్తాలు కాదు ఏం చేయలే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో తన చేతులు మేకులు కొట్టించుకున్నాడే, తన తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడే, తన గుండెలో బల్లిపోటు పొడిపించుకున్నాడే. ఆ రక్తాలతో మనం నూతన సృష్టిగా చేస్తున్నాడు. ఎంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ నేనంటే నీవంటే.
ఆదాము చేయబడింది భూమిని పరిపాలించడానికి, లోపరుచుకోవడానికి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు, కడపటి ఆదామైన ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టి మనల్ని ప్రత్యేకంగా చేసుకున్నది పరలోక రాజ్య వారసులుగా, తన బిడ్డలుగా. అందుకే అపుస్తలుడైన పౌలు అంటాడు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మొదటి నుంచి ఆయన మాట్లాడుతూ, మీరు పై నుండి పుట్టిన వారైతే పైన వాటి వెతకండి అని మాట్లాడారు. చూడండి, మొదటి వచనం వస్తాయి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వలో కూర్చుని ఉన్నాడు. పైన వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోనప్పుడు ఏలైనగా మీరు మృతి పొందితే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. మీరు పైన పుట్టిన వారైతే పైన వాటిని వెతకండి. ఎందుకు పైన వాటిని వెతకాలి? కానీ ఏదైనా తోటలో దేవుడు ఎలా చేశాడు? మానవుడిని భూ సంబంధంగా చేశాడు. నేల మట్టితో నరుని నిర్మించాడు, అలా చేశాడు. కానీ యేసు ప్రభు ఎలా చేశాడు? పైన ఉండి. ఆయన పైన ఎందుకు వచ్చాడంటే మనల్ని పరసంబంధమైన వ్యక్తులుగా చేయడానికి. మన పౌరసత్వం పరలోకమందు ఉన్నది అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. మన సిటిజన్షిప్ అంటే పరలోకం, పరలోక సంబంధం మనము అని మాట్లాడతాడు. ఏం చెప్తున్నాడు? మోషే అంటే ఇశ్రాయేలు అరణ్యయాత్రలో ఉన్నారు. ఆ అరణ్యయాత్రలో ఉన్న ఇశ్రాయేలీలతో ఈ ఆదికాండం రాయడం ద్వారా ఏం చెప్తున్నాడు అంటే, మనము దేవుని సృష్టి, దేవుడు మనం తయారు చేశాడు. మన దేవుని చాలా ప్రత్యేకమైన వాళ్ళమే, మన దేవుని స్వరూపం, ఆయన పోలిక. కాబట్టి ఈ అరణ్య యాత్రలో ఎదురవుతున్నటువంటి కష్టాలకి, నష్టాలకి, ఈ పరిస్థితులకు భయపడాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే మనం ఏదో గాలికి వచ్చి పుట్టిన వాళ్ళం కాదు, అనుకోకుండా పుట్టిన వాళ్ళం కాదు. వేమని అంటాడు, పుట్టలోన చెదలు పుట్టవాగెట్టవా అని. తల్లిదండ్రుల మీద తైలైన పుత్రుడు పుడితే ఏంటి, పుట్టబోతే ఏంటి, పుట్టలోన చెదలు పుట్టవాగెట్టవా అంటాడు. మనం పుట్టలో చెదల లెక్క కాదు. పుట్టడం చావడం కాదు. ప్రతి వ్యక్తి ప్రత్యేకం. దీన్నే ప్రభువైన యేసుక్రీస్తు అంటారు. ఆయన సువార్త పంపించినప్పుడు అపోస్తలుని ఆ రోజున పరిస్థితి ఏంటంటే నరికి చంపుతున్నటువంటి రోజులు. యేసు ప్రభువుని సిలువెక్కించినటువంటి ఆనాటి సమాజం ఆయన శిష్యులు మొదలు పెడుతుందా? అప్పుడు యేసు చెప్తాడు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి. మీ తల మీద వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి. ఎందుకు లెక్కేసుకున్నాడు? ఆయన లెక్క పెట్టాడు కాబట్టి. మీరు ఎప్పుడైనా బార్బీ డాల్ ఉంటుంది, బార్బీ డాల్ తెలుసా? బొమ్మ సన్న ఉంటది, వెంట్రుకలు ఉంటాయి. ఆ బార్బీ డాల్ తెలుసు కదా? ఆ బార్బీ డాల్కి చాలా పొడవాటి జడ ఉంటుంది. మీరాశాలు చేసుకుంటారా? ఎలా వచ్చింది? ఎప్పుడైతే చూడండి ఎలా ఉన్నాయి ఈ వెంట్రుకలు, ఎక్కడి నుంచి వచ్చాయని చూడండి. ప్రతి దాన్ని చాలా జాగ్రత్తగా గురించి కింది వైపు ముడేసి ఎంత జాగ్రత్తగా పెడతాడు. మనుషులు పెట్టింది కాదు, అది మెషిన్. ఆ మెషిన్ ఎన్ని పడితే పెట్టదు, దానికి ఒక లెక్క ఉంటుంది. దానికి ప్రోగ్రామ్ చేస్తారు, ఎన్ని వెంట్రుకలు పెట్టాలో దానికి తెలుసు, అన్నీ పెడతాది, ఎక్కువ పెట్టదు. కానీ దేవుడు అందరికీ అన్నీ పెట్టలే, డిఫరెంట్ గా పెట్టాడు. మన వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయంటే ఎంత భరోసా తెలుసా? అది మమ్మల్ని చంపేస్తారు, మమ్మల్ని నరికేస్తారు అనుకుని వీలు అనుకుంటూ ఉంటే, ఇక్కడ వెంట్రుక రాలంటే నా పర్మిషన్ కావాలి, మరి తల ఎందుకు రాలుతుంది నా పర్మిషన్ లేకుండా? ఎంత భద్రత, ఎంత భరోసా తెలుసా? అది ఎందుకు ఆయన వీటిని లెక్క పెట్టుకున్నాడు? చేసింది ఆయనే కాబట్టి. దేవుడు నేల మంటితో నరులు నిర్మించి వారి నాసికారంలో జీవవాయువుగా నరుడు జీవాత్మాయను. అది ఓల్డ్ క్రియేషన్, పాత సృష్టి. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ, ఈ గెచ్చమనే తోట, ఇది కొత్త ఏదైనా తోట. ఆ పాత ఏదైనా తోటలో పాపం జరిగింది, ఈ కొత్త ఏదైనా తోటలో పాపానికి ప్రాయశ్చిత్తం జరిగింది. ఈ కొత్త ఏదైనా తోటలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నూతన సృష్టిగా చేశారు. నన్ను ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు ఆయన సిలువ. నన్ను ఎందుకు వదిలిపెడతాడు?
ఏ పరిస్థితి నన్ను దేవుని దగ్గర నుంచి దూరం చేస్తుంది? దీని అపోస్తలుడైన పౌలు ఏమంటాడు అంటే, ముగిస్తాను చివరిగా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. క్రీస్తు ప్రేమ, మనం క్రీస్తు ప్రేమను అర్థం చేసుకుంటే, క్రీస్తు ప్రేమ నేను అర్థం చేసుకుంటానంట, ఆ ప్రేమ నుంచి నన్ను ఇలా విడదీయగలిగింది ఏంటి అని అంటున్నాను. మీరు ఎప్పుడైనా న్యూస్ లో చూస్తుంటే కనుక ఇద్దరు కవల పిల్లలు పుడతారు. ఇద్దరు కవల పిల్లలు ఉంటారు, ఇద్దరు తలలు రెండు ఇలా కలుసుకుని పోయి ఉంటాయి. చూసారు ఎప్పుడైనా? రెండు తలలు కలుసుకుని పోయి. అలాంటి వాళ్ళని కొంతమంది ఛాలెంజ్ గా తీసుకొని డాక్టర్లు వాళ్ళు మేము వేరు పరుస్తాం అనేటట్టుగా ఆపరేషన్ చేస్తే అలా సపరేట్ చేసినప్పుడు డాక్టర్. కానీ కొంతమంది ఆపరేషన్ చచ్చిపోతారు, ఎందుకంటే వాళ్ళు విడిపోయినప్పుడు చచ్చిపోతారు. అలా ఫెయిల్యూర్ కేసులు ఉన్నాయి, సక్సెస్ అయిన కేసులు ఉన్నాయి. నిజంగా మనం క్రీస్తు ప్రేమను అర్థం చేసుకుంటారంట, ఈ క్రీస్తు ప్రేమ నుంచి మనం ఇలా విడదీయగలిగిన వాడు, మమ్మలను ఎడబాపు వాడేవాడు అంటూ శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా అని అంటారు. ఈ చెప్పినటువంటి వీటిలో ఏదైనా మనల్ని క్రీస్తు ప్రేమ నుంచి విడదీస్తుందా అంటున్నాడు. క్రీస్తు ప్రేమ అర్థం కాకపోతే ఇవన్నీ విడదీస్తాయి. మనం విడదీయ బయట ఉంటాయి కదా. ఒక్కసారి క్రీస్తు ప్రేమ నిజంగా మనకు అర్థమైతే ఇక ఏది మనం విడదీయలేదు. ఒక సేవకుడు, ఒక పాస్టర్, ఒక చర్చ్ ఏం పని చేయాలంటే క్రీస్తు ప్రేమని సంఘానికి అర్థం చేయించాలంటే, మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. పద్ధతులు, ఆచారాలు, నమ్మకాలు, సిద్ధాంతాలు, రాద్ధాంతాలు కాదు మనం నేర్పించాల్సి. మనం నేర్పించాల్సిన క్రీస్తు ప్రేమ. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు మనల్ని, ఎంత ప్రస్తుతం అయిపోయామో అయినా సరే ఆయన శిలువలో ఎంత ప్రేమించాడు. ఈ క్రీస్తు ప్రేమ అర్థమైన వాటిని ఎవ్వరూ విడదీయలేరు. అంత బలమైంది క్రీస్తు ప్రేమ, ప్రాణం పెట్టేంత ప్రేమ. ఆ ప్రేమ అర్థం చేస్తున్నప్పుడు డిప్రెషన్ ఉండవు మనకి. ఆ ప్రేమను అర్థం చేస్తున్నప్పుడు కష్టంగా అనిపించదు మనకి. నన్ను శిలువలో ప్రాణం పెట్టేందుకు ప్రేమించినాడు, నన్ను ఎందుకు వదిలిపెడతాడు? ఆయన చిత్తం చొప్పున పిలువబడిన వారికి, దేవుడు ప్రేమించే వారికి, అనగా ఆయన చిత్తం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నది. ప్రతిదీ మన మేలు కోసం ఉంటుంది. అది ఏదైనా సరే భయపడాల్సిన అర్థం లేదు. క్రీస్తు ప్రేమ అంత బలమైంది. అది అర్థం కావాలి మనకంటే. పాత సృష్టి అంత అద్భుతంగా ఉంటే మరి శిలువలో జరిగిన నూతన సృష్టి మనకు అర్థం కావాలి. అర్థం కాకపోతేనే మనుషుల మీద ఆధారపడతాం, భయపడతాం. ప్రత్యేకించి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, ఇలాంటి బయట మనం ఉన్నప్పుడు ప్రతిదీ మనం భయపెడతాం, ప్రతిదీ మనం ఇబ్బంది పెడతాం. ఈ భయాలన్నింటిలో మనం ఓదార్చాల్సింది లేదు. క్రీస్తు ప్రేమ ఆయన వదిలిపెట్టుకునే దానికి నన్ను రక్షించాలి, నా కోసం ప్రాణం పెట్టాడు. నేను చాలా ప్రత్యేకమైన వాడిని. పాత నిబంధనలు చూసుకున్నా సరే స్పెషల్ గా నన్ను తయారు చేశాడు, సృష్టి కంటే ఉన్నతంగా. కొత్త నిబంధనలు చూసుకుంటే ఆయనే ప్రాణం పెట్టి నన్ను నూతన సృష్టిగా మార్చేంత ప్రత్యేకంగా చేస్తున్నాడు. నన్ను ఎందుకు వదిలిపెట్టాడు? ప్రతిదీ నా మేలు కోసమే, నా క్షేమం కోసం. ఈ రోజు నాకు అది అర్థం కాకపోవచ్చు, ఈ రోజు నాకు అది అర్థం కావాల్సిన అవసరం కూడా లేదు. ఒకనొక రోజు అది నాకు బయలుపరచబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకుంటాం. మన కష్టాలు కాకుండా దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.